హాయ్ నమస్తే అందరికీ. భూమి తవ్వకాలలో పెట్రోలియం, డీజిల్ ఇలాంటి కాస్ట్లీ మనకి దొరుకుతుంటాయి కదా, వాల్యుబుల్ థింగ్స్. అట్లనే నా గ్యాలరీ తవ్వకాలలో ఈ వాల్యుబుల్ వీడియో దొరికింది. ఈ వీడియో నేను పెట్టడమే మర్చిపోయినా అసలు పనిలో పడి. అదే ఏందబ్బా ఊకే మెమరీ ఫుల్ అని వస్తుంది. ఇంత మెమరీ ఉంది, ఎప్పటి వీడియోలు అప్పుడు పెట్టి డిలీట్ చేస్తూ ఉంటాయి, ఎట్లా మెమరీ ఫుల్ అయింది అని చెప్పి చెక్ చేస్తే ఈ వీడియో బయటపడ్డది. ఇక్కడ చూడండి, మా తమ్ముడు నేను ఆల్రెడీ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇది షార్ట్ వీడియోలో నేను అప్పుడు పెట్టేసిన ఆల్రెడీ. ఈ గుడి వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. వీళ్ళందరేమో యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చిర్రు. మేమేమో అక్కడ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ పైన అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత లోపల దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాం, కాసేపు రెస్ట్ మోడ్లో ఉన్నాము. మొబైల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, లోపలికి బయట పెట్టేసి వెళ్ళాలి. సో అక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత మొబైల్ ఫోన్ తీసుకున్నాము. సో ఇక్కడ అందరూ చాలా అలసిపోయారు వాళ్ళైతే. నేను మా తమ్ముడు అయితే ఏం అలసిపోలేదు, ఎందుకంటే జస్ట్ అప్పుడే రీచ్ అయినాం కాబట్టి. వీళ్ళు మొత్తం మొఖాలన్నీ పీక్ పోయినాయి. నన్ను వీడియో తీయకు అని అంటున్నారు, మా మొహాలన్నీ పాడైపోయినాయి అని. ఇక్కడ చూడండి, తేనె తెట్టు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా తేనె తెట్టు ఉంది అక్కడ. మనకి దూరం నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద తేనె తెట్టే ఉండే. కరెక్ట్ మేము కూర్చున్న పైననే ఉంది ఆ బిల్డింగ్కి. దాని తర్వాత అందరికీ ఆకలి వేస్తుంది, ఎక్కడ లంచ్ చేద్దాం, ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా ఏమీ తెలియదు. స్వర్ణగిరి అయితే చాలా లోపలికి ఉంటుంది కదా మెయిన్ రోడ్ దగ్గర నుంచి. మెయిన్ రోడ్ దగ్గర కూడా ఏం హోటల్స్ కనిపించినట్లయితే నాకు అనిపించలేదు. సో అందుకే నేను మా తమ్ముడు అన్నాము, మాకైతే ఎక్కడ హోటల్స్ కనిపించినట్టు అనిపించలేదని. సో అక్కడ కొంతమందిని అడిగితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది అని చెప్పారు. సో అన్నప్రసాదం దొరకడం చాలా అదృష్టం. అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో అన్నదానం ఉంటుంది. సో అక్కడే లంచ్ చేసేసినాం మేమందరం. ఇక ఆత్మారాముడు చల్లబడ్డం కల్లా ఊరికే ఉంటామా, ఊరంతా తిరుగుదామంటాము. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, దర్శనం కాగానే మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్ని నించోబెట్టాలి. అది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, దానిపైన నించోబెట్టాలి. సో మేమందరం అయితే కోరికలు కోరుకొని నించోబెట్టినాము, ఒక 5-6 మంది. 1 రూపీ కాయిన్స్ అయితే కరెక్ట్గా స్ట్రైట్గా నించున్నాయి. నేనైతే పెట్టిన నిమిషంకే నించుంది. సరే కోరిక నెరవేరదో చూద్దాము. ఇక్కడ మా తమ్ముడు చాలా కష్టపడిపోతుండు, లగేజ్ మోస్తుండు. అసలు అందరూ ఏముందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే డౌట్ వస్తుంది. లంచ్ అయితే క్యారీ చేయలేదు, మరి ఏం క్యారీ చేస్తుండో నాకు అర్థమైతే లేదు. అంటే వీడియో తీసి చాలా రోజులైంది కదా, బ్యాగ్లో ఏముందో నేనైతే మర్చిపోయినా. మోసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఏముంది అన్న సంగతి. సో లంచ్ చేసిన తర్వాత చెప్పినా కదా, ఆత్మారాముడు సంతృప్తి చెందిన తర్వాత మొత్తం తిరుగుతామని చెప్పేసి. సో మొత్తం అంతా స్వర్ణగిరి అంతా తిరిగి చూసినాము. ఇప్పుడైతే జలనారాయణ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫొటోస్ అసలు స్టార్టింగ్లో అవి చూసే చాలా మంది టెంపుల్ని విజిట్ చేసారు. అప్పుడైతే చాలా క్రౌడ్ కూడా ఉంది అని చెప్పారు వెళ్ళిన వాళ్ళు. సో అందుకనే మేమైతే అప్పుడు వెళ్ళలేదు, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం, కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి. ఇంకా ఈ గుడి అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్ అసలు. ఆ చుట్టూ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అంత దూరం వరకు ఉంది. కొన్ని అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా కొంచెం. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. అక్కడ మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. సో వీఆర్ గోయింగ్. అందరు ఏమంటున్నారంటే అంతసేపు అసలు ఫొటోస్ వీడియోస్ తీసుకోలేరంట. యాదగిరిగుట్ట దగ్గర 1-2 ఫొటోస్ ఏమో తీసిరంట. నేనుంటేనైతే ఎప్పుడు ఫొటోస్ వీడియో ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటా, ఫోన్ చేతిలోనే ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి అట్లా, అంతకుముందు అయితే నేను తీయకపోయేదాన్ని, మా తమ్ముళ్ళే తీసుకుండే. ఇక్కడ చూడండి, గ్యాంగ్ అంతా ముచ్చట్లు పెట్టి బయలుదేరుతురు. ఏడికి పోయినా మా గ్యాంగ్ ఖచ్చితంగా గ్యాంగే పోతుంది. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము, కలిసి వెళ్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే శ్రీవారి పాదాలు ఉన్నాయి. సో శ్రీవారి పాదాలకి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని బయటికి వచ్చేసినాము. ఇక్కడ ఎండక మరి ఎందుకో అర్థం కాదు, సమ్మర్ కదా అందుకేనేమో వాటర్ అయితే బాగా ఎక్కువ తాగినాము. బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ 2 బాటిల్స్ తీసుకొని తాగేసినాము. అంటే వాటర్ అయిపోయినుండే మేము తీసుకెళ్ళినవి. లాస్ట్ కు కమిటీ తీర్మానించింది ఏమనగా అందరు నడుచుకుంటూ పోగాలి.
శ్రీకృష్ణ కమిటీ తీర్మానించింది ఏమనగా అందరు నడుచుకుంటూ వాళ్ళే బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉంది బడ్జెట్ ఖాళీ అయిపోయింది బడ్జెట్ పద్మనాభం 200 నోటు గంట నుంచా 50 రూపాయల నుంచి చూస్తలేవా వేరే ఒకటే మిగిలింది సో అదనమాట సంగతి అందరం నడుద్దాము అని డిసైడ్ అయ్యి నడుస్తున్నాము అందరం ముచ్చట్లు పెడుతూ నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్క దగ్గర నడుస్తున్నారు అంతకుముందు ఒకసారి మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కాలు నడకని వెళ్ళినాము ఒక్కొక్కరం గ్యాంగ్ ఒక్కొక్క దగ్గర నడుస్తూ ముచ్చట్లు పెడుతూ నడిచినాము అప్పుడు అసలు కాళ్ళ నొప్పులు వచ్చిన ఫీలింగ్ కూడా రాలేదు ఇక్కడ నుంచి గుడి నుంచి మెయిన్ రోడ్ వరకు 900 మీటర్స్ ఏమో ఉంది సో 1 కిలోమీటర్ కూడా లేదు కాబట్టి నడిచేద్దామని అనుకున్నాము వచ్చేసినాము మెయిన్ రోడ్ దగ్గరికి అదనమాట మా గోల లొల్లి సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్